కర్లపాలెం హనుమంతరావు గారు అందించిన చెలిమి విలువ. జీవితంలో తీయని అనుబంధం స్నేహం. అందుకే పరమమిత్రుండున్న బంధువర్గం బేల అని అడితం సూరకవి అన్నాడు. సాధు సంగంబు సకలార్థ సాధనంబు అని భర్తృహరి భావిస్తాడు. అన్నమయ్య కూడా ఒక సంకీర్తనలో నారాయణుడు మంచి మనసులున్న వారితో స్నేహం కోరుకుంటాడు అని ప్రకటించాడు. చెలిమిని మించిన కలిమి లేదు. కలిమి లేని కుచేలుడు కృష్ణుడి చెలిమి వల్ల భాగ్యవంతుడయ్యాడు. ఆ మాటకొస్తే ఏ సంపత్తితో నిమిత్తం లేకుండానే బుద్ధిమంతులు మైత్రి ద్వారా స్వకార్యం సాధించుకుంటారు. పంచతంత్రంలోని మిత్రలాభం మొదటి కథే ఇందుకు ఉదాహరణ. కౌరవ సభలో ధర్మరాజుకు ఒక్క శత్రువు కనిపించలేదు. దుర్యోధనుడికి మిత్రుడు కనిపించలేదు. స్నేహ దృష్టితో చూస్తే లోకమంతా సన్నిహితులతోనే నిండి ఉంటుంది. హృదయ కవాటం తెరిచి ఉంచితే ఆ ప్రేమ వాటికలోకి నేల ఈనినట్లు ఆప్తులు చొచ్చుకొస్తారు. అందుకే హృదయ కంబానికి పాకే చెలిమి తీగను ద్వేషమనే కొడవలితో తెంచకూడదు. స్నేహం విలువను తెలిపే అద్భుతమైన కథ ఒకటి గ్రీకు పురాణాల్లో ఉంది. డామన్, పిథియస్ అనే ఇద్దరు స్నేహితుల్లో పిథియస్ మీద ఏవో ఆరోపణలు వచ్చి మరణశిక్ష పడుతుంది. కొన్ని ముఖ్యమైన పనులు ముగించుకొని వస్తానని గడువివ్వమని అడుగుతాడు. అయితే నీ స్నేహితుణ్ణి నీ స్థానంలో ఉంచి వెళ్ళమంటాడు ప్రభువు. డామన్ అందుకు అంగీకరించి పిథియస్ వచ్చే వరకు జైల్లో ఉంటాడు. వారి స్నేహబంధం చూసి అచ్చెరు పొందిన రాజు ఇద్దరినీ విడిచిపెడతాడు. అంతెందుకు, తొలి తెలుగు కావ్యం స్నేహ సంబంధే. భారత రచనలో తనకు అడుగడుగునా మిత్రుడు నారాయణ భట్టు తోడ్పాటు అందించినట్లు నన్నయ్య ప్రస్తుతించాడు. మనిషి ఒక ద్వీపమైతే ఆ ద్వీపాలను కలిపే తంత్రి స్నేహం. చెలికాడితో మాట్లాడటం అంటే మనతో మనం ముచ్చటించుకున్నట్లే. సన్నిహిత మిత్రుడు రహస్యాలను భద్రంగా దాచుకునే లాకర్తో సమానం. సుఖ సంతోషాలను పంచుకునేందుకు అందరూ సిద్ధంగా ఉంటారు, కానీ కష్టం దుఃఖం పంచుకునేది మాత్రం మిత్రుడొక్కడే. శ్రీకృష్ణుడి నిర్యాణం తర్వాత అర్జునుడు తాను ప్రియ స్నేహితుణ్ణి కోల్పోయినట్లు ఆవేదన చెందుతాడు. సప్త సుగుణాలలో స్నేహ సౌఖ్యం ప్రముఖమైందని పెద్దలు చెబుతారు. కాలం గడిచినా స్నేహం మెరుపు తగ్గదు, సరికదా? ఊరగాయల రుచి పెరుగుతుంది. ఆస్ట్రియా సామాజిక శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం మైత్రీ బంధం వల్ల కలిగే ఆత్మానందం మరే బంధం వల్ల పొందలేం. దేహాన్ని ఒక ప్రమిద అనుకుంటే ఆ ప్రమిదలోని దీపం వెలగడానికి స్నేహమనే నూనె అవసరం. సమాజ దీప్తికి స్నేహదీపమే ఆధారమని రాయప్రోలు భావిస్తారు. స్నేహం కాలాన్ని పట్టించుకోదు, దూరాన్ని మనసు దరికి రానియదు. జీవిత గణితంలో స్నేహం సంతోషాన్ని హెచ్చవేస్తే దుఃఖాన్ని విభజిస్తుంది. అమృతం సాధించడానికి బద్ధ శత్రువులైన దేవదానవులు కలిసి పాల సముద్రాన్ని మథించారు. స్నేహామృతాన్ని సాధించడానికి జాతి, కుల, మత, భాష, ప్రాంతాల అడ్డుగోడలను మనం పడగొట్టలేమా?